హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో స్టిక్కీ స్టెబిలైజర్ని యూజ్ చేసి రాఖీ ఫెస్టివల్కి చిన్నగా డిజైన్ మేక్ చేస్తున్నాను. చిన్న చిన్న స్టిచ్చెస్ వాడి సింపుల్ టెక్నిక్స్తో ఎలా డిజైన్ నీట్గా ఫినిష్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ డిజైన్ని కార్బన్ పేపర్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ తీసుకోలేదు నేను. కావాలంటే డైరెక్ట్గా క్లాత్ పైన కావాలంటే ఇలా తీసుకుంటాం కదా, కానీ నేను స్టిక్కీ పేపర్ పైన ఇలా డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఆ స్టిక్కీ పేపర్ మనకు క్లాత్లో ఎక్కడ కావాలో అక్కడ నేను అతికించేసుకుంటాను. అప్పుడు మనకి వర్క్ చేసేటప్పుడు క్లాత్ కదలకుండా ఉంటుంది నీట్గా. ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. స్టిక్కీ స్టెబిలైజర్ పైన మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇలా కావాలంటే మనం డ్రా చేసుకోవచ్చు పెన్సిల్తో. నీట్గా డ్రా చేయడం వస్తే ఇంకా డైరెక్ట్గా కూడా డ్రా చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నానండి. స్టిక్కీ పేపర్ మనకి ఎలా యూజ్ అవుతుంది, దాన్ని యూజ్ చేసుకొని మనం బ్లౌజ్లకి మగ్గం వర్క్ లాంటి డిజైన్స్ అయినా చాలా ఈజీగా ఎలా స్టిక్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి విజిట్ చేయండి. క్లారిటీ వస్తుంది. చాలా ఈజీగా అప్పుడు మీరే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లౌజ్కి కాకుండా రాఖీ ఫెస్టివల్కి సంబంధించి ఒక డిజైన్ తీసుకున్నాను. దాన్ని ఫ్రేమ్ లాగా ఇలా ఎడిట్ చేసుకున్నాను. నీట్గా పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత సింపుల్ స్టిచెస్ దీనిపైన యూజ్ చేసి వర్క్ చేసుకున్నాను. వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత డిజైన్ చాలా నీట్గా అనిపించింది. ఇలా డ్రా చేసుకున్నాను కార్బన్ పేపర్ యూజ్ చేసి. స్టిక్కీ పేపర్ పైన మనకి డిజైన్ ఇలా వచ్చింది. దీన్ని నేను క్లాత్ పైన డైరెక్ట్గా స్టిక్ చేసేసుకున్నాను. ఫ్రేమ్ పెట్టిన తర్వాత అయినా స్టిక్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ పెట్టక ముందు అయినా స్టిక్ చేసుకోవచ్చు. మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా స్టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం రాంగ్గా స్టిక్ చేసుకున్నట్లయితే మనం మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. స్టిక్కీ పేపర్ని అతికించిన తర్వాత కూడా మళ్ళీ తీసి మళ్ళీ అతికించుకోవచ్చు. మనకి కావాలంటే సైజెస్ కూడా ఉంటాయి రింగ్స్లో. దాన్ని బట్టి కూడా మనం డిజైన్ కూడా సైజెస్ కూడా పెంచుకోవచ్చు. మనము ఎలా కావాలంటే అలా డిజైన్ డ్రా చేసుకొని కూడా అతికించుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ రింగ్కి ఫిక్స్ అయ్యేలా తీసుకున్నాను. ఇంతే, చాలా ఈజీగా ఇలా అంటించేసుకోవచ్చు. లేదంటే సేమ్ డిజైన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు మనం. అది ఇంకా ఈజీగా ఉంటుంది. ప్రింట్ తీసుకొని అతికించుకుంటే సరిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. తొందరగా కూడా అయిపోతుంది వర్క్ కూడా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నా సరే, లేదంటే బ్యాక్ సైడ్ మనం థ్రెడ్తో కుట్టేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ ఈ డిజైన్లో అన్ని సింపుల్ స్టిచెస్ యూజ్ చేశాను. లీవ్స్కి కానీ ఫ్లవర్స్కి కానీ అన్ని చాలా సింపుల్ స్టిచెస్ యూజ్ చేశాను. ఇలాంటి థ్రెడ్ యూజ్ చేయడం వల్ల మనకి వర్క్ కూడా తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఇంకా చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది. మన ఇష్టం, మనం ఏదైనా తీసుకోవచ్చు థ్రెడ్. కొత్తగా స్టిక్ చేసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు సిల్క్ థ్రెడ్ కంటే ఇలాంటి థ్రెడ్ తీసుకుంటే వాళ్ళకి తొందరగా స్టిచ్చింగ్ వస్తుంది. కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వర్క్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ స్టిక్కీ పేపర్ యూజ్ చేసి స్టిక్ చేసుకోవడం వల్ల మనకి కాటన్ క్లాత్ పైన కాకుండా సిల్క్ క్లాత్ కానీ నెట్ క్లాత్ కానీ మనం వర్క్ చేసుకున్నప్పుడు మనకి కింద బేస్గా సపోర్ట్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. స్టిక్కీ పేపర్ ఉంటుంది కాబట్టి నార్మల్ క్లాత్ పైన కుట్టినట్లే కుట్టేసుకోవచ్చు. వర్క్ కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మనం వర్క్ వేసుకునేటప్పుడు వర్క్ ఈజీగానే అవుతుంది, కానీ థ్రెడ్ చాలా చిక్కు పడుతుంది. దానివల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది, డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది.
కాబట్టి థ్రెడ్ ఎక్కువగా తీసుకోవద్దు, కొంచెం కొంచెంగా తీసుకొని వర్క్ చేసుకుంటేనే వర్క్ తొందరగా అయిపోతుంది. థ్రెడ్ ఎక్కువగా తీసుకున్నామంటే చాలా లాంగ్గా తీసుకుంటే చాలా చిక్కులు పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. వర్క్ వేసుకోవాలంటే జస్ట్ క్లాత్ ఇలాంటి రింగ్ ఉంటే సరిపోతుంది. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఇలాంటి స్టాండ్ తీసుకున్నాను. ఈ స్టాండ్ అయితే అందరికీ అవసరం ఉండదు, కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోవాలని అయితే ఏమి లేదు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి స్టాండ్ యూస్ చేస్తున్నాను. లేదంటే మనకి రింగ్ ఉంటే సరిపోతుంది, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. డిజైన్ ఎలా ఉన్నా మనం తీసుకునే కలర్ కాంబినేషన్ బట్టి కూడా డిజైన్ చేంజ్ అయిపోతుంది. నేను ఇక్కడ లీవ్స్కి డార్క్ గ్రీన్ ఇంకా ఫ్లవర్స్కి ఎల్లో తీసుకున్నాను. మొత్తం డిజైన్లో గ్రీన్ అండ్ ఎల్లో ఈ 2 కలర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ 2 కలర్స్ వల్ల కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఫ్లవర్స్కి ఎల్లో తీసుకున్నాను. ఫ్లవర్స్కి ఫ్రెంచ్ నాట్ స్టిక్స్ వేశాను. ఫ్లవర్ మొత్తం అదే స్టిచ్ యూస్ చేశాను. ఫ్లవర్ ఇంకా ఫుల్గా కావాలంటే నాట్స్ కొంచెం గట్టిగా వేసుకుంటే సరిపోతుంది, లేదు అనుకుంటే కొంచెం ఫ్లవర్ లాగా కూడా వేసుకోవచ్చు. కానీ నేను మొత్తం అన్ని నాట్సే వేసుకున్నాను, టైట్గా వేసుకున్నాను. మనం ఇక్కడ రాఖీ ప్లేస్లో నేను రాఖీ థ్రెడ్తో వర్క్ చేశాను. కావాలంటే మనము మన దగ్గర ఉన్న ఒరిజినల్ రాఖీస్ అయినా మనం ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. కొత్త రాఖీ అయినా సరే, లేదంటే మనం ఆల్రెడీ వాడిన రాఖీలు మనము గుర్తుగా మనం దాచిపెట్టుకోవాలనుకుంటాం కదా, అలాంటి స్వీట్ మెమరీ లాగా దాచుకోవాలనే రాఖీలు అయినా సరే ఈ ఫ్రేమ్లో ఇలా స్టిక్ చేసుకొని దాచిపెట్టుకోవచ్చు.
రాఖీ కూడా న్యాచురల్గా మొత్తం థ్రెడ్ వర్క్ చేశాను. ఓన్లీ ఇక్కడ మాత్రం వైట్ బీడ్స్ పెట్టుకున్నాను. చూడడానికి రాఖీ నిజంగా చాలా బాగా అనిపించింది. నేనైతే ఈ వీడియోలో అన్ని చాలా సింపుల్ స్టిచెస్ యూస్ చేశాను. ఈ వీడియోలోనే కాదు, ప్రతి వీడియోలో చాలా సింపుల్ స్టిచెస్ యూస్ చేస్తూ ఉంటాను. వేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉండడానికి. డిజైన్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఇలా కనపడకుండా ఫినిష్ చేసుకోవాలి. వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత పేపర్ మెల్ట్ అవ్వడానికి వాటర్లో 5 to 10 minutes పెడితే సరిపోతుంది. పేపర్ తొందరగానే మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ కావాలంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా స్టిక్కింగ్ చేసుకోవాలనుకుంటే గమ్తో పేపర్ మెల్ట్ అయిన తర్వాత డిజైన్ డ్రా అయిన తర్వాత ఇలా స్టిక్ చేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత గమ్ పెట్టేది పార్ట్ ఏమైనా ఉంటే పేపర్ వాటర్లో మెల్ట్ అయిన తర్వాత అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా అంటించేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇలా ఫినిష్ అయింది. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.